కావలి బాబూజీ నగర్ ఐడిఎస్ఎఫ్టి ట్యాంక్ వద్ద 42.49 కోట్ల బృహత్తర తాగునీటి పథకానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. అధికారులు పార్టీ నాయకులతో కలిసి టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు. యుఐడిఎఫ్ ద్వారా 22.80 కోట్లు, అమృత్ 2.0 కింద 14.50 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 5.19 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. కావలి ప్రజలకు మెరుగైన నిరంతర తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే కావ్య విమర్శలు గుప్పించారు. అమృత్ పథకంలో అవినీతి జరిగిందని, గత పాలకుల తప్పిదాల వల్ల మున్సిపాలిటీ ప్రతి నెల 30 లక్షలు అదనంగా నీటి కోసం చెల్లించాల్సి వస్తుందని ఆరోపించారు. కావలి అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విస్తరిస్తున్న తరుణంలో కావలిని అభివృద్ధి చేయాలని అమృత్ 1 కింద మొట్టమొదటిగా ఆనాటి ప్రధాని అంటే ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారి సౌజన్యం, మన ప్రీతమ నేత రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దీర్ఘాలోచన కలగలిపి కావలికి అమృత పథకం కింద నిధులను 57 కోట్ల రూపాయలతో 2018 సంవత్సరంలో మొట్టమొదటి మళ్ళా కావలికి రావటం. దీనికంటే ముందు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి వేసినటువంటి పైప్ లైన్స్ అన్నీ కూడా అప్పుడున్నటువంటి టెక్నాలజీకి 1987 to 96 మధ్యలో జరిగినటువంటి పరిస్థితుల్లో జిఆర్పి పైప్ లైన్స్ లేదా ఆస్బెస్టాస్ పైప్ లైన్స్ వేయటటువంటిది ఆనవాయితీగా ఉండింది. క్రమేపీ కొన్ని దిక్కుల హెచ్డిపి పైప్స్ వేయటం ఆనవాయితీగా వచ్చింది. వీటిల్లో ఫంగస్ రావటమో, డ్యామేజ్లు కావటమో, వీటి వల్ల హాని జరగటమో, కెమికల్ రియాక్షన్స్ వల్ల అనేది దాంతో ఇప్పుడున్న టెక్నాలజీలో డిఐ పైప్ లైన్స్ వేయాలనేది దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నూతన టెక్నాలజీలో యొక్క వ్యాలిడిటీ 20 years, కానీ ఈరోజు 30 years అయిపోయినా అవన్నీ డ్యామేజ్లు కావటం, కావలి పురప్రముఖులందరికీ కూడా నిరంతరం నీళ్ళు ఇచ్చే దగ్గరలో ప్రజలు పెరిగారు, వాడకం పెరిగింది. కానీ పైప్ లైన్స్ అవే పైప్ లైన్లు కెపాసిటీ ఉన్నందువల్ల వాటర్ ఎక్కువ ప్రెజర్ ఇచ్చి వాటర్ పంపింగ్ చేయడం జరిగితే ఈ పైప్ లైన్ని పగిలిపోవటం, ఎక్కడెక్కడ లీకులు రావటం, ఇవన్నీ జరుగుతున్నందువల్ల అనుకున్న టయానికి అనుకున్న విధంగా కావలి ప్రజానికానికి నీళ్ళు ఇస్తే పరిస్థితి లేదని చెప్పి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు 2018లో అమృత పథకం కింద 57 కోట్లు శాంక్షన్ చేస్తే ఈ 57 కోట్ల రూపాయలు నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పా, కానీ ఇది అందరికీ అర్థం కావాలనే మళ్ళా కూడా తెలియజేస్తున్నా. ఈ 57 కోట్ల రూపాయలతో 1,40,40 లీటర్లు పర్ డే కావలి ప్రజానికానికి ఇవ్వాలి అని 14 MLD 14 MLD మెట్రిక్ లీటర్ల వాటర్ని అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో రీసైక్లింగ్ చేసి ఫ్రెష్ వాటర్గా ప్రజలకు ఇవ్వడం కోసం సంపు కట్టాలి, వాటికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్ కట్టాలి. అక్కడి నుంచి 750 ఇప్పుడు ఉన్నటువంటి ఈ పైప్ లైన్ ఇది 700, దీనికంటే కొంచెం ఇంకా పెద్దది 750 mm ఉన్నటువంటి దాన్ని ఇది ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ వరకు నీళ్ళు ఎక్కించేదానికి తీసుకురావాలి. ఇక్కడ ఇది రిజర్వాయర్, కావలి టౌన్ మొత్తానికి ఇది రిజర్వాయర్, అన్నిటికంటే హైట్లో ఉంటుంది. ఈ హైట్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఎక్కిస్తే ఇక్కడి నుంచి కావలి టౌన్లో ఉన్నటువంటి అన్ని వాటర్ ట్యాంకులకి ఇక్కడి నుంచి నీళ్ళు వెళ్ళాలి. నీళ్ళు వెళ్ళాలన్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి 57 కోట్లలో 7 ELSRలు, ఇది OHBR, అది ఓన్లీ ప్రజలకి అప్పటికప్పుడు నీళ్లు అందించేదానికి కట్టినటువంటి వాటర్ ట్యాంకుల్ని 7 ప్రాంతాల్లో నిర్మాణం చేసి ఇక్కడి నుంచి ఆ వాటర్ ట్యాంకులకి నీళ్లు పంపించి అక్కడి నుంచి ప్రజలకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో శాంక్షన్ చేపిస్తే ఆనాటి పాలకులు, గత ప్రభుత్వ నాయకులు ఈరోజు కావలి కోసం అభివృద్ధి ప్రదాతలని సోగళ్ళు చెప్పుకునే నాయకులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఈరోజు కావలికి తీరని ద్రోహం చేసి కావలి పేద బడుగు బలహీన వర్గాలు నీళ్లు తాగకుండా చేసి ఈరోజు కూడా
ఈరోజు కూడా ఎక్కడో దూర ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, ఆదివాసీలకి నీళ్లు లేని ప్రాంతాల్లో కూడా ఇంటికి నీళ్లు అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంతటి మహానగరంగా అభివృద్ధి చెందేటువంటి ఈ కావలి పట్టణంలో మా చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు ఇప్పుడు కూడా బిందులు తీసుకుని రోడ్డు మీదకి పోయి ట్యాంకర్ల దగ్గర నీళ్లు పట్టుకునే దుస్థితికి వచ్చిందంటే దీనికి కారణం గత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. తన స్వార్థం కోసం, తన స్వార్థ రాజకీయం కోసం, తన దాహాని కోసం ఈరోజు కావలిని పణంగా పెట్టి కావలిని అమృత స్కీమ్ని ఈరోజు అమ్మేసినటువంటి వైనం. ఇది అందరూ తెలుసుకోవాలి. ఇది భూమిలో ఉండే పైప్ లైన్లు ఎవరికి అర్థం కావు, ఎవరికి అర్థం. కట్టినటువంటి ట్యాంకులు కనిపిస్తున్నాయి, కట్టిన ట్యాంకులు శిథిల వ్యవస్థకు వస్తున్నాయి. కట్టి 7 సంవత్సరాలు ఈ ట్యాంకు, కానీ ఈరోజు చుక్క నీరు అందించలా. ఇటువంటి ట్యాంకులు కావాలో 8 ట్యాంకులు ఉన్నాయి. అడిగే నాదులు లేడు. రాజకీయ పిచ్చి తప్ప కావలి అభివృద్ధి కోసం ఆలోచించే నాయకత్వం లేదు. వాళ్ళ నాయకులు అడగరు. ఆయన దోచుకున్న సొమ్ము బెంగళూరులో దాచిపెట్టుకుని అడిగే మగోడు లేడు. ప్రజలకి ఇవన్నీ పట్టడం లేదు. నీళ్లు అందించలేదని మున్సిపాలిటీని కామెంట్ చేస్తున్నారే తప్ప మనం ఓటేపించుకున్నటువంటి దుర్మార్గులు, మనకి సేవ చేస్తానని మాట ఇచ్చినటువంటి నాయకులు మనకు తెచ్చినటువంటి ఫండ్స్ని దుర్వినియోగం చేసి తింటుంటే మనలో విప్లవం రావటం లేదు. కాబట్టి వాళ్ళు ఈ రోజున తగుదనమ్మా అని చెప్పి మళ్ళా ప్రజల్లోకి వచ్చి అభివృద్ధి ప్రదాతలు, కావలి కోసమే పుట్టినటువంటి ధీరోదాత్తులుగా ఈరోజు చలామణి అవుతున్నారంటే మనలో అలసత్వం ఉండబట్టే నాయకులు ధైర్యంగా ప్రజల దగ్గరకు రాగలుగుతున్నారు. ఇది ప్రజల్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. 14 కోట్ల రూపాయల దుర్వినియోగం, 14 కోట్ల రూపాయల అవినీతి జరిగితే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ ఈఎల్ఎస్ఆర్ నుంచి ఇందిరమ్మ కాలనీలు కానీ, బాలకృష్ణ నగర్ కానీ, బుడంగుంట కాలనీలు కానీ, మద్దురుపాడు కానీ, వైకుంఠపురం కానీ, మన రాజీవ్ నగర్ ప్రాంతంలో కానీ, ఈ ఏరియాలో అన్నింటిలో కూడా ముస్లూరు ప్రాంతంలో కానీ 7,501 ఇళ్ళకి ఉచితంగా ప్రభుత్వం డబ్బులతోటి ప్రతి ఇంటికి 1/2 ఇంచు వాటర్ ఇచ్చేటట్టు ట్యాప్ బిగించాల్సినటువంటి స్కీమ్ని కాంట్రాక్టర్లు, ఆనాడు ఉన్నటువంటి అధికారులు, ఆనాడు ఉన్నటువంటి పాలకులు కలిసి దోచుకున్న పోయిన వల్ల 7 సంవత్సరాల నుంచి శిథిలాలైంది. ఈరోజు మన కావలి మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ ట్యాంకులు కట్టున్నాం, కానీ ఏ ఒక్క వాటర్ ట్యాంక్ నుంచి కూడా నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి కావలిలో లేదు. 57 కోట్ల రూపాయలతో పెట్టినటువంటి స్కీము 7.5 సంవత్సరం పాటు ఆపరేషన్ మెయింటెనెన్స్ కూడా కాంట్రాక్టర్ చేయాల్సి ఉంటే ఇప్పుడు 7.5 సంవత్సరం పూర్తయిన ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వకపోతే ఈ రోజున వాళ్ళందరూ కలగలిపి 7,500 ఇళ్ళకి ఇంత పైప్ లైన్ అవసరం లేదు, తక్కువ పైప్ లైన్తోనే 7,500 నీళ్ళు ఇవ్వడానికి మాకు సోర్స్ ఉందని చెప్పి ప్రభుత్వానికి నివేదికలు పంపి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, అధికారులు, లోకల్ ఎమ్మెల్యే అందరూ కుమ్మక్కై 162 కిలోమీటర్ల టెండర్ పిలిచినటువంటి పైప్ లైన్ని 78 కట్టున్నాం, కానీ ఏ ఒక్క వాటర్ ట్యాంక్ నుంచి కూడా నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి కావలిలో లేదు. 57 కోట్ల రూపాయలతో పెట్టినటువంటి స్కీము 7.5 సంవత్సరం పాటు ఆపరేషన్ మెయింటెనెన్స్ కూడా కాంట్రాక్టర్ చేయాల్సి ఉంటే ఇప్పుడు 7.5 సంవత్సరం పూర్తయిన ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వకపోతే ఈ రోజున వాళ్ళందరూ కలగలిపి 7,500 ఇళ్ళకి ఇంత పైప్ లైన్ అవసరం లేదు, తక్కువ పైప్ లైన్తోనే 7,500 నీళ్ళు ఇవ్వడానికి మాకు సోర్స్ ఉందని చెప్పి ప్రభుత్వానికి నివేదికలు పంపి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, అధికారులు, లోకల్ ఎమ్మెల్యే అందరూ కుమ్మక్కై 162 కిలోమీటర్ల టెండర్ పిలిచినటువంటి పైప్ లైన్ని 78 ఈఎల్ఎస్ఆర్ల దాకా ఉండే పైప్ లైన్స్ అన్నీ కూడా పాత అయిపోయి ఇవి పెద్ద ట్యాంకులని ఇటు నుంచి వచ్చినటువంటి నీళ్లు ప్రెజర్ అయితే ఆ ట్యాంకులకి ఎక్కేదాపులో మధ్యలో ఉన్నటువంటి పాత పైప్ లైన్ని పగిలిపోతుంటే ఈరోజు ఆ పాత పైప్ లైన్ ప్లేస్లో మళ్ళీ అన్ని కొత్త పైప్ లైన్లు వేపించి ఈరోజు ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజానికానికి నీళ్లు అందించడం కోసం ఈ 38 కోట్ల రూపాయలతో ఈరోజు పెట్టేటువంటి డబ్బులు అదనంగా 6,400 ఇళ్ళకి ఉచితంగా ట్యాపులు వేసి తీరుతానని కూడా ఈ సందర్భంగా నేను మాటిస్తున్నా. ఈ రోజున మేము ఈ స్కీమ్ కింద మళ్ళా తెచ్చినటువంటి డబ్బులు అమృత 1లోకి ₹1 కేటాయించాలి. దాని సంగతి కక్కియాల్సిందే. కాంట్రాక్టర్ చేత కట్టించి 7,500 ఇళ్ళకి నీళ్లు ట్యాపులు ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. కాబట్టి మిగతా ప్రాంతాల్లో నీళ్లు ఇవ్వడం కోసం ఈరోజు 6,400 ఇళ్ళకి ఈ 38 కోట్ల రూపాయలతో
ఈ కొత్త పైపులన్నీ అన్నీ వేసి ఎక్కడైతే ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అమృత్ 1లో ఉన్న ఏరియా కాకుండా మిగతా ఏరియాలో ఉన్న వేకర్ సెక్షన్లు అందరికి కూడా ప్రతి ఇంటికి కూడా మున్సిపాలిటీ వాళ్ళ చేతనే నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా పబ్లిక్ డిపార్ట్మెంట్ యొక్క కన్సర్న్లో జరుగుతుంది. వాళ్ళు పూర్తి చేసిన తర్వాత కావలి మున్సిపాలిటీకి వర్క్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి 7 సంవత్సరాల పాటు ఓఎండ్ఎం వాళ్ళే నిర్వహించడం కూడా జరుగుతుంది. ఈ స్కీమ్ అంతా పూర్తయితే అమృతమన్ను కూడా దేవుడి దేవాలకు మంచి బుద్ధి కలిగి ఆ ప్రతాప్ రెడ్డి కూడా దేవుడు కల్లో కనిపించి చేసిన తప్పును సరిదిద్దుకుని ఆ కాంట్రాక్టర్ని బతిమలాడి ఈయన తీసుకున్న లంచాన్ని ఆయనకి రిటర్న్ ఇచ్చి దేవుడు దయ వల్ల, కావలి దయ వల్ల, కావలి కలువలమ్మ దయ వల్ల, కావలి పోలేరమ్మ దయ వల్ల, కావలి శివుడు దయ వల్ల ఆయనకు మంచి బుద్ధి పుట్టి ఆ లంచాన్ని రిటర్న్ ఇచ్చి ఆ 5,000 మందికి కూడా ట్యాపులు వేపిస్తే ఈరోజు ఇక జీవితంలో కావలి ఒక ఆదర్శమైనటువంటి కావలి, ఏ ఒక్కరు కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా అసలు ఇల్లు కావలిలో బిందుల వ్యాపారం కూడా జరగనంతగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలు ఉండే విధంగా కూడా తీర్చిదిద్దడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా మీరు కూడా రేపు నుంచి దేవుడి దగ్గర దండం పెట్టుకునేటప్పుడు ఆ ప్రతాప్ రెడ్డి ఆయుష్ చాలా బాగుండాలని, ఆయన నీడలో ఆ 5,000 మందికి ట్యాపులు ఇచ్చే విధంగా మంచి బుద్ధి కలిగేటట్టుగా ఆ కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ఆ దేవుడి సమక్షంలో 5,000 మందికి ట్యాపులు ఇచ్చేటట్టుగా మీరు కూడా దేవుళ్ళు కోరుకుంటే రోజు దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు ఆయనకు మంచి బుద్ధి పుట్టి ఆ పెయిన్ మా వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి ఆ అమ్మాయి కూడా వాళ్ళ భర్తకి చెప్పి నచ్చ చెప్పి ఆ నీళ్లు ఇప్పిస్తే నిజంగా ఆయనకు కూడా నేను కూడా కాళ్ళు కడిగితే నేను కూడా సంతోషించడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఈ సందర్భంగా కావలి ప్రజానీకానికి ముఖ్యంగా మా ప్రతాప్ రెడ్డికి దయించి 5,000 మంది నీళ్ళకి నీ ఫ్రెండే నీ పార్టరే ఇద్దరు బెంగళూరులో స్థలాలు కొనుక్కొని వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఎట్టో కూడా కావలి ప్రజానికి నీళ్లు ఇవ్వాలని ప్రతాప్ రెడ్డి కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ, అయ్యా కావలి మాజీ కౌన్సిలర్ల కాబోయే కౌన్సిలర్గా తహతలాడుతున్న నాయకులారా, వైసీపీ నాయకులారా, మీ నాయకుడికి చెప్పి మీరందరూ హోర్డింగ్లు కట్టడం కాదు, జిందాబాదులు కొట్టడం కాదు, కేకులు కట్ చేయడం కాదు నైనా, మీ వార్డుల్లో మీ పక్క ఇంటి వాళ్ళకి నీళ్లు లేకుండా హరించినటువంటి ఆ ప్రతాప్ రెడ్డి గారికి మంచి ఆలోచన వచ్చే విధంగా మీరు కూడా వాళ్ళందరికీ నచ్చ చెప్పి ప్రజానీకానికి మిగతా 5,000 ఇళ్ళకి నీళ్లు ఇచ్చేటట్టు మీరు కూడా పోరాటం చేస్తే మీతో కలిసి మేము కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నానైనా. మన కావాలని కాపాడుకుందాం. రేపు ఎలక్షన్లో పోటీ చేయాలని తహతాలు ఆడటం కాదు నైనా. ముందు మీ నాయకుడి చేత 5,000 మందికి ఇళ్ళకి ట్యాపులకి తిన్న డబ్బులు తెప్పించి కట్టించి చేయమని చెప్పి సందర్భంగా కూడా మీకు కూడా పిలుపునిస్తూ, మీది నాది అందరిది మనది కావలే, ముందు మన కావాలని కాపాడుకుందాం. కాబట్టి మీరు కూడా మాతోటి కలిసి రండి ఆయన, అందరం కలిసి మన అందరం కూడా దాన్ని సాధిద్దామని చెప్పి ఈ సందర్భంగా కూడా వారికి కూడా పిలుపునిస్తూ ఈరోజు మనకు కావాలంది ఒక ముసునూరు వరకు కూడా ఈరోజు 80 కోట్ల రూపాయలతో కావలిని ట్రంక్ రోడ్డును ఆధునీకరిస్తున్నాం. అదేవిధంగా ఈ రోడ్డు కూడా ఆధునీకరించడం జరుగుతుంది. అంతలేక వారు వచ్చినందువల్ల తారు రేట్లు పెరిగినందువల్ల కాంట్రాక్టర్ కొంచెం స్లో చేయడం జరుగుతుంది. మళ్ళీ రేపు ఈరోజు రివ్యూ ఉంది, తొందరలోని దీన్ని కూడా మళ్ళీ ప్రారంభించడం కూడా జరుగుతుంది. ఒకవైపున వాటర్ పరంగా ఈరోజు దాదాపు 40 కోట్లు వెచ్చించాం. ట్రంక్ రోడ్ల అభివృద్ధి కోసం 80 కోట్లు వెచ్చించాం. ఈరోజు అన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్ల కోసం నేను వందలాది కోట్ల రూపాయలు ఈరోజు కావలి మున్సిపాలిటీకి వెచ్చిస్తూనే ఉన్నాం. ఇంకపోతే ఒక డ్రైన్లు ఉన్నాయి. ఈరోజు డ్రైన్స్ కోసంగా కూడా 32.5 కోట్ల రూపాయలతో తొందరలో టెండర్ రాబోతుంది. ఇది అంటూ పూర్తయితే కావలిలో ఎంటైర్ ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ పరంగా కానీ, రోడ్డు పరంగా కానీ, లేదా శానిటేషన్ పరంగా కానీ ఎక్కడ ఏ ఒక్క సమస్య లేకుండా కావలిని మనం ప్రశాంతమైన కావలిగా, అభివృద్ధికి మారుపేరైనటువంటి కావలిగా తీర్చిదిద్దుకునే దాంట్లో అందరి ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ 24 గంటలు
గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.